ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ వారపు మాట అనే ప్రోగ్రామ్కి మీ అందరికి కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. వర్డ్ ఫర్ ఎ వీక్కి మీ అందరికి కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. దాదాపు 6 నెలలు పూర్తి చేసుకున్నాం. 7 నెలలో మనందరూ కూడా అడుగుపెట్టి ఉన్నాం. దేవుని యొక్క కృపచేత, దేవుని యొక్క దయచేత. ఈ వారపు మాటగా యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనం చూసినట్లయితే, నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతి మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను. నేను నిన్ను మరువను. అమ్మ మరిచిన, తండ్రి మరిచిన, బంధువులు మరిచిన, మిత్రులు మరిచిన, దేవుడు నిన్ను మర్చిపోలేదు. నీ ప్రార్థన దేవుడు విడిచిపెట్టలేదు. నీ స్థితిని దేవుడు మర్చిపోలేదు. అన్ని విధాలా కూడా నిన్ను ఆదుకున్నవాడు, నిన్ను మరువక తన అరచేతిలో నిన్ను చెక్కుకున్నాడు గనుక ఈరోజు ప్రాముఖ్యంగా ఈ వారమున ఈ నెలలో దేవుని యొక్క అద్భుతములు మీరు అందరూ కూడా చూడబోతున్నారు. ఆయన అరచేతిలో చెక్కుకోవడం వల్ల దావీదును దేవుడు మహారాజుగా ఎలాగైతే తీసుకువెళ్ళాడో, ఎలాగైతే అన్ని విధాల కూడా నోవాహు జీవితంలో దేవుడు కార్యములు చేశాడో, ఈరోజు తన అరచేతిలో చెక్కుకున్న నీ జీవితంలో కూడా ఘనమైన కార్యములు దేవుడు ప్రారంభించబోతున్నాడు. అద్భుత కార్యములు దేవుడు ప్రారంభించబోతున్నాడు. అయితే నువ్వు మరచిపోకుండా నీవు కూడా చేయవలసింది ఏంటంటే ప్రార్థన. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో దేవుడు వాళ్ళని కాపాడుతానని చెప్పి పరిశుద్ధ లేఖనాలు అనేకమైన సార్లు బోధించుకుంటూ వస్తుంది. బాధపడకండి, అందరూ నేను మర్చిపోతున్నారు, నన్ను ఎవరు కూడా గుర్తించట్లేదు, నా కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు, నా శ్రమను ఎవరు గుర్తించట్లేదు, నా స్థితిని ఎవరు కూడా గుర్తించట్లేదు అని చెప్పి బాధపడకండి. దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు. ఆయన అరచేతిలో నేను చెక్కుకొని గొప్ప మేలులు, గొప్ప ఆశీర్వాద కార్యములు, ప్రాముఖ్యంగా ఈ నెలలో, ఈ వారములో మెండైన అద్భుతాలు దేవుడు మీ జీవితంలో చేయను గాక. కండ్లు మూస్తున్నాం, ప్రార్థన. మహాపరిశుద్ధులైన మా తండ్రి, మా గొప్ప దేవ తండ్రి, యెషయా 49వ అధ్యాయంలో చదివిన రీతిగా ప్రభువా, నువ్వు మమ్మల్ని మర్చిపోలేదు ప్రభువా, మమ్మలను నీ అరచేతిలో చెక్కుకొని ఉన్నావు తండ్రి. నాయన మా బ్రతుకులను కాచి కాపాడండి, మా జీవితాలను కాచి కాపాడండి ప్రభువా. అన్ని విధాలా కూడా నీ ఘనమైన అద్భుతాలు, నీ ఘనమైన మేలులు మా జీవితాల్లో జరిగించండి ప్రభువా. 6 నెలలు కాచి కాపాడావు, 7వ నెలలో మా అందరినీ కూడా సురక్షితంగా అడుగుపెట్టే రీతిగా మమ్మల్ని పట్టుకునే విధానాన్ని బట్టి నీ కోట్లాది వందనాలు, స్తుతులు ప్రభువా. మా కుటుంబాలు దీవించండి ప్రభువా. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమం చూసి ఉన్నారో, ఈ కార్యక్రమం ద్వారా గొప్ప ఆశీర్వాదం వాళ్ళ జీవితాల్లో పొందుకొనలాగిన సహాయం దయచేయమని, ఈ వారము, ఈ నెలంతా కూడా వారు ఎవరైతే నీ అరచేతిలో చెక్కుకొని ఉన్న వాళ్ళ జీవితంలో నీ కృప, నీ దయ సమృద్ధిగా ఉండలాగిన సహాయం దయచేయమని యేసయ్య వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని అందరూ కూడా దీవించును గాక. ఈ యొక్క కార్యక్రమాన్ని అనేక మందికి షేర్ చేయండి. షేర్ చేసి దేవుని యొక్క దీవెనలు మీరు అందరూ కూడా పొందుకోవాల్సిందిగా కోరుచున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుని యొక్క వాక్య పరిచయలో మీ సహోదరుడు శామ్యూల్ జాక్. థ్యాంక్ యూ.